మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ఒక లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మనం ఉదయం చదివిన లేఖన భాగమే. మరి ఒకసారి ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఒకసారి ఈ కృతజ్ఞత కూడికని ఏర్పాటు చేసిన కుటుంబం సహోదరి మార్తా గారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. మరి కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో నా శుభములు తెలియపరుస్తున్నాను. మరి దేవుడు ఆయన యొక్క కృప ద్వారా ఆయన సన్నిధిలో మనం ప్రవేశపెట్టారు. మరి ప్రవక్త ఆయన మరలా చెప్పింది ఏంటంటే, దేవుడు మన మధ్య ఉన్నాడని మనం గ్రహించాలి. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి మన మధ్య ఉన్నదని మనం గ్రహించామో అప్పుడే మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరగటం ప్రారంభమవుతాయి. మరి ఉదయకాలం యొక్క వర్తమానం మీ అందరూ కూడా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. మరి అదే అంశం మీద కొన్ని విషయాలు నేను మీరు పెట్టాలని ఆశపడుతున్నాను. యేసు వైపు చూచుచు. ఎందుకు మనం యేసు వైపు చూడాలి? ఉదయకాలం మనం మాట్లాడుకున్నాం కొన్ని విషయాలు. ఏమిటంటే, మనం ప్రభు వైపు చూసినప్పుడు మన జీవితంలో మనము ఏ గురి యొద్దకైతే మనం పరిగెత్తుతున్నామో ఆ గురిని మనం చేరగలం. ఎందుకనగా మన ప్రయాణంలో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు అనేక సమస్యలు మనకి ఎదురవుతూ ఉంటాయి. లోకంలో సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. భక్తిలో మనకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మరి పరిశుద్ధులతో సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. మనం ఊహించని సమస్యలు మనకు ఎదురైనప్పుడు ఆ సమస్యలన్నిటి మీద మనకు విజయాన్ని ఇచ్చి మన గురిని మనకు చేర్చేది ఎవరంటే, యేసుని మనం చూసి నడవటం నేర్చుకున్నప్పుడు మాత్రమే. ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు ఏమని చెప్తున్నారంటే, ఆయన మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు. ఈరోజు మన భక్తి జీవితంలో, మన వ్యక్తిగతమైన జీవితంలో మనకు శ్రమలు శోధనలు వచ్చినప్పుడు మనం నిరాశ చెందుతాం, మనం అలసిపోతాం, మన హృదయాలు చేదుగా మారిపోతాయి. ఎవరైనా ఒక సహోదరుడు నీకు అన్యాయం చేశాడు అనుకోండి, నీ మనసు చేదవుతుంది. ఒకసారి ఒక క్రైస్తవుడు నాతో ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే, ఆయన ఒక వ్యాపారాన్ని చేస్తున్నారు. ఆయన వ్యాపారాన్ని చేసేటప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, మరి యేసు ప్రభు నమ్మిన వారికే నా కంపెనీలో నేను ఉద్యోగాలు ఇవ్వాలి. ఎందుకంటే ప్రభువుని నమ్మిన బిడ్డలు అనేక మంది ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి, మరి నా కంపెనీలో వారికి జాబ్స్ కానీ ఇచ్చినట్లయితే మరి వారికి కూడా నేను సహాయపడినట్లుగా ఉంటాను అని ఆ ఉద్దేశంతో ఆయన క్రైస్తవులకు ఆయన ఆ కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వటం జరిగినాయి. అయితే మరి వారు పేరుకు ప్రభువుని నమ్మిన వారే కానీ లోకస్తుల వలె ఆయనకు అనేక మోసాలు చేశారు. ఆ యజమానిని అనేక ఇబ్బందులకు గురి చేశారు. దానివలన ఆయన ఎంతో నష్టపోయాడు. అప్పుడు ఒక రోజు ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు, కంపెనీలో అసలు క్రైస్తవుడు అనేవాడిని పెట్టుకోకూడదని నేను నిర్ణయం తీసుకున్నాను. అది పొరపాటు, అది తప్పు. ఎందుకంటే నీ జీవితంలో ఒక మంచి పని నువ్వు చేయటం మొదలుపెట్టినప్పుడు నీకు శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినాయి అని నువ్వు అలసిపోకూడదు, మనం అలయకూడదు. మనము విశ్వాసంతో ముందుకు సాగాలి. మన హృదయం చేదుగా మారకూడదు. ఆయన కీడు జరిగింది నిజమే, కాదని నేను అనట్లా. కానీ యేసు ప్రభు వారు కూడా ఆయన ఆ పాపాత్ములందరూ కూడా ఆయన్ని హింసిస్తూ ఉన్నప్పుడు, ఆయనకి వ్యతిరేకంగా ఆయన్ని తిరస్కరించినప్పుడు ఆయన అలసిపోలేదు. ఆయన హృదయం చేదుగా మారిపోలేదు. ఆయన కోపాన్ని తెచ్చుకోలేదు. యేసు ప్రభు అందరికీ మంచే చేశాడు. చూడండి, ప్రవక్త ఒక వర్తమానంలో ఏమంటాడంటే, మగ్దలేని మరియా అక్కడ ఉన్న ప్రజలందరినీ అడుగుతుందంట. ఆమె పాపంలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఆమెని రక్షించాడు. ఆమె ప్రభువుని వెంబడించింది. అయితే యేసు ప్రభు మగ్దలేని మరియకు మాత్రమే కాదు, పేతురుకు మాత్రమే కాదు, అపోస్తలులకు మాత్రమే కాదు, వాక్యం ఏం చెప్తుందంటే తన యొద్దకు వచ్చిన వారందరినీ స్వస్థపరిచాడు ఆయన.
ఆయన్ని వెంబడించినా స్వస్థపరిచాడు, వెంబడించకపోయినా స్వస్థపరిచాడు. 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిస్తే ఒక్కడే తిరిగి ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన దగ్గరికి తర్వాత కుష్ఠరోగులు వచ్చినప్పుడు, నేను 10 మందిని బాగు చేశానండి, నా దగ్గరికి ఒక్కడే వచ్చాడు, నేను మిమ్మల్ని బాగు చేయను అని అనలేదు వారితో. లేదా వారితో అన్నాడా యేసు ప్రభు, ఏమయ్యా నేను ఒకప్పుడు 10 మందిని బాగు చేశాను, 9 మందే నా దగ్గరికి వచ్చారు, ఇప్పుడు మీరందరూ నా దగ్గరికి వస్తానంటేనే, నన్ను వెంబడిస్తానంటేనే, నా మార్గంలో నడుస్తానంటేనే నేను మిమ్మల్ని స్వస్థపరుస్తానని అన్నాడా ఆయన? అనలా. కీడు జరుగుతా ఉన్నా, ఆయన మంచి పని మార్గంలో నడుస్తా ఉన్నప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా ఆయన అలసిపోలేదు. ఈరోజు క్రైస్తవ జీవితంలో, మన భక్తి యొక్క జీవితంలో మనం సాగేటప్పుడు మనం అలసిపోతున్నాం. ఈరోజు మానవుడు పూర్వకాలం కంటే కూడా ఎక్కువగా అలసిపోతున్నాడు. పూర్వకాలం కాయ కష్టం చేసేవారు, అంటే శరీరానికి శ్రమ ఉండేది. ఉదయం లేచిన దగ్గర నుంచి ఏ పని చేయాలన్నా కష్టంతో చేయాల్సి వచ్చేది. ఏ పని చేయాలన్నా కష్టంతో చేయాల్సి వచ్చేది. బస్సులు లారీలు తోలేవాళ్ళు ఆ స్టీరింగు, ఇదివరకు నేను చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు ఆ బస్ డ్రైవర్ ఏదైనా తిప్పాలనుకోండి, ఇలా ఇలా తిప్పేసేవాడు. నాకు అది మైండ్లో ఉండేది. ఇప్పుడు మేము కారు కొన్నాక ఒకసారి ఇలా తిప్పేస్తే మొత్తం కారు మొత్తం 360 తిరిగేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆటోమేటిక్ వచ్చేసినాయి, మోటరైజ్డ్ స్టీరింగ్ వచ్చేసినాయి. ఇప్పుడు జస్ట్ ఇలా అంటే చెయ్యి కొంచెం అలా చిన్న జర్కిస్తేనే ఆ బండి కదిలిపోతుంది. అంటే ఏ పనిలో కూడా కష్టం లేదు ఎవరికి, ఏ పనిలో కూడా కష్టం లేదు. ఏ మట్టి తోవాలనుకోండి, ఇది వరకట్లా కష్టపడే పని లేదు. ఆ జేసీబీని పెడితే 100 మంది చేసే పనిని అది గంటలో చేసేస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు నాన్నగారు కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. ఆయన టైంలో మరి స్తంభాలు పెట్టాలంటే ఎంతో బాధ అయ్యేది. ఆయన స్టార్టింగ్ డ్యూటీ ఎక్కినప్పుడంట వాళ్ళే స్తంభాలు భుజాల మీద మోసుకుంటే వెళ్ళేవాళ్ళంట. ఆ కరెంట్ స్తంభాలని 10-20 మంది భుజం మీద మోసుకుని వెళ్ళేవారంట. ఇప్పుడు ఏం చేయక్కర్లా, లారీ మీద నుంచి స్తంభాన్ని దింపటానికి మనిషి కూడా అక్కర్లా, దానికి కూడా క్రేన్లు, ఆటోమేటిక్ క్రేన్లు వచ్చేసినాయి. గొయ్యి తవ్వటానికి వచ్చేసింది. అసలు ఏ వస్తువుకి, ఏ పనికి, ఏ రంగములోనైనా మనిషి కష్టపడేది ఏమీ లేదు. కానీ అప్పటి మనుషుల కంటే ఎక్కువగా అలసిపోతున్నారు. ఇప్పుడు కష్టాలన్నీ కూడా మానసికమైన కష్టాలు. ఇప్పుడు శరీరానికి పని లేదు, ఇప్పుడు అంతా మానసికమైన కష్టాలు. మనిషి ప్రతిదానికి అలసిపోతున్నాడు. భక్తి చేసి అలసిపోతున్నాడు, లోకంలో చదువుకుని అలసిపోతున్నారు. కష్టపడకపోయినా మానవుడు తన ఆలోచనల చేత, ఆలోచనలో ఉన్న పోరాటాల చేత, ఆ సంఘర్షణల చేత మనిషి అలసిపోతున్నాడు. కానీ యేసు ప్రభు అలవలేదు, ఆయన అలసిపోలేదు భక్తి జీవితంలో. ఈరోజు దేవునితో నడిచేటప్పుడు నీ జీవితంలో నువ్వు అలసిపోకూడదు. ఆయన దుర్మార్గులందరూ, పాపాత్ములందరూ ఆయన వ్యతిరేకంగా తిరస్కరించారు, ఆయన ఓర్చుకున్నాడు, విసిగిపోలేదు. ఈరోజు నువ్వు భక్తి జీవితంలో విసిగిపోతున్నావా? ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు అనేక వ్యక్తిగతమైన విషయాల్లో మన జీవితాన్ని మార్చుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. మనం ఎత్తబాటులోనికి వెళ్ళాలి అంటే మన యొక్క బయట యొక్క రూపం మాత్రమే కాదు, మన అంతరంగం పూర్తిగా రూపాంతరం చెందాలి. ఏదో మనకు మంచి చేసినప్పుడు సంతోషించటం, మనల్ని ఎవరైనా తిట్టగానే బాధపడిపోవటం, లేకపోతే మనం ఒక మంచి పని చేసినప్పుడు ప్రజలు పొగిడితే ముందుకు సాగటం, ఒకవేళ ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తే, ఒకవేళ దానివల్ల నీకు నష్టాలు కలిగితే ఆ మంచి పనిలో నుంచి వెనక్కి వెళ్ళిపోవటం అనేది ఇది సరైన విధానం కాదు. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన అలసిపోలేదు. లెక్క ప్రకారం ఆయన అలసిపోవాలి. సరే, ప్రవక్త ఏం చెప్పాడంటే, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసు ప్రభువుని సిలువ వేయి అని కేకలు వేస్తున్నారంట. అయితే ప్రవక్త అన్నాడు, ఆ కేకలు వేసేవారు అందరూ కూడా ఆయన ద్వారా మేలు పొందిన వారే. వారిలో అనేకులు ఏదో ఒక సమయంలో వారు స్వస్థతలు పొందారు. అయినా సరే ఇప్పుడు నాయకుల యొక్క, ఆ మత నాయకుల యొక్క, యాజకుల యొక్క ప్రేరేపణ చేత ఆయన సిలువ వేయమని కేకలు వేస్తున్నారంట. అప్పుడు మగ్దలేని మరియ అడుగుతుందంట ఆ ప్రజల్ని, ఆయన మీకు ఏ అన్యాయం చేశాడు? ఆయన మీకు ఏ అన్యాయం చేశాడు? ఎవరికి అన్యాయం చేశాడు? ఒక వ్యక్తి కేక వేస్తున్నాడు, సిలువ వేయి అని. ఆమె వెళ్ళి అడుగుతుంది, అయ్యా ఆయన ఏం అన్యాయం చేశాడు నీకు? అన్యాయం చేయలే, న్యాయమే చేశాడు, సహాయమే చేశాడు. అయినా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన సిలువ వేయమని కేకలో
వేస్తున్నారు. ఆయన యేసు ప్రభు తన స్వభావాన్ని మార్చుకున్నాడండి. ఆయన దూషిస్తుంటే ఆయన శపించలేదు. ఆయన అంటున్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించండి అన్నాడు. అంటే ఆయన్ని అన్యాయంగా ఆయన ద్వారా మేలు పొందియు ఆయన అన్యాయంగా మరణానికి అప్పగిస్తున్నా సరే, ఆయన్ని తిరస్కరించినా సరే, ఆయన మేలు చేయుట యందు అలసిపోలేదు. ఈరోజు మనకు అలసట వచ్చేస్తుంది. మనకి వచ్చే శరీర సంబంధమైన అలసట కాదు ఈరోజు మనుషులు అనుభవించే అలసట, అది ఆత్మ సంబంధమైన అలసట. ఆ ఆత్మ సంబంధమైన అలసటే నీకు శరీర సంబంధమైన అలసటగా కనబడుతుంది. అందుకే మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ యేసు వైపుకు చూడాలి. మన బాహ్యక్రియలు, మన అంతరంగ స్వరూపము సంపూర్తిగా మార్పు చెందాలి అంటే అది ఒకే ఒక పని ద్వారా జరుగుతుంది. అదేంటంటే ఎల్లప్పుడూ యేసుక్రీస్తును చూచుట ద్వారా మాత్రమే. అందుకు అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, నేను యేసును వెంబడిస్తున్న రీతిగా మీరు నన్ను వెంబడించండి అన్నాడు. అంటే దాని అర్థం పౌలు గారిని వెంబడించండి అని కాదు. పౌలు గారు యేసుని ఎలా వెంబడిస్తున్నాడో మనం కూడా పౌలు గారిని వెంబడించినప్పుడు మనం కూడా యేసునే వెంబడిస్తాము. యేసు మన జీవితంలో మనం 10 మందికి మేలు చేసాం, 10 మంది మర్చిపోయారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? 11వ వాడు వచ్చినప్పుడు మనం దెప్పి పొడవకూడదు. కొంతమంది ఉంటారు, మేము 10 మందికి చేసామండి, ఒక్కడ కూడా రాలేదండి, మీరు కూడా ఇట్టాగే చేస్తారండి అంటారు. నీకు అప్పచెప్పిన పని అయితే 100 మంది నీకు కీడు చేసిన 101వ వాడికి నువ్వు మేలు చెయ్యి. నువ్వు అలసిపోవద్దు. అనుభవాలతో సంబంధం లేదు. దేవుడు నీకు అప్పగించిన పని నువ్వు చెయ్యి. ఎందుకంటే యేసు పాపాత్ములానికి వ్యతిరేకంగా తిరస్కారం చేసినప్పుడు వాటిని ఆయన త్రోసివేసి ఆ శ్రమను ఓర్చుకున్నాడు. వాటన్నిటి మధ్య ఆ సిలువ శ్రమలో యేసు ప్రభు కొద్ది మాటలే స్పందించాడు. ఆయన్ని అంత మాటలు అన్నా సరే యేసు ప్రభు అన్నాడు, అమ్మా నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. ఆయన అన్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరగరు గనుక వీరిని క్షమించండి అన్నాడు. ఆయన దొంగ వైపు చూసి అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని నేను నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆయన మేలుకరమైన మాటలే పలికాడు. ఈరోజు మన జీవితంలో కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో మేలు చేసే పరిస్థితులు మన ఎదుట లేని సమయంలో మనం ఏం చేయాలి? మీరు అనొచ్చు, అయ్యగారు ఆయన యేసు ప్రభు అండి, 1,00,000 మంది ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడిన ఆయన దేవుడు కాబట్టి ఆయన చేయగలిగాడు, మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? చెప్పినంత తేలిక కాదు కొన్నిసార్లు భక్తి జీవించటం అనేది. ఒకసారి ఒక దైవజనుడు, ఆయన పేరు ఏదో ఉందో నేను మర్చిపోయాను, ఆయనంట ఒక గల్ఫ్ దేశంలో ముస్లిమ్స్తో ఆ దేవుని గురించి మాట్లాడుతున్నాడంట. ఒక ఆయన వచ్చి అన్నాడంట, ఆ బైబిల్లో వచనాలు ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతుంటే ఆయన చెప్తా ఉంటే ఒక ఆయన వచ్చి ఆయన అడిగాడంట, యేసు ప్రభు చెప్తున్నాడు కదా, ఎవడైనా నిన్ను ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించు. ఆ వాక్యం చదివి వినిపించి దీన్ని మీరు నమ్ముతున్నారా అన్నాడంట. ఆ పాస్టర్ గారు నేను నమ్ముతున్నాను అన్నాడంట. అనగానే ఆ ప్రశ్న వేసిన వాడు వచ్చి దవడ మీద కొడితే ఆయన కళ్ళల్లో నక్షత్రాలు కనబడ్డాయంట. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ప్రతిసారి మిమ్మల్ని కొట్టిన వాళ్ళు అందరినీ కొట్టించుకోమని కాదు, కానీ ఆయన అక్కడ దేవుని కొరకు నిలబడినప్పుడు, ఒక వాక్యం కొరకు నిలబడినప్పుడు ప్రతిసారి అద్భుతాలే జరగవు. కొన్నిసార్లు శ్రమ అనుభవించే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అయితే ఆయన అలాగే నిలబడి ఉన్నప్పుడు ఆయన్ని మళ్ళా 2వ చెంప మీద గట్టిగా కొట్టాడంట. ఇంకా ఆయన ఏం మాట్లాడలేకపోయాడంట. ఆ నొప్పి తట్టుకోలేక ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయంట. ఆయన ఏం మాట్లాడకుండా ఇంక నేను మాట్లాడలేనన్న మైక్ వదిలిపెట్టేసి ఆయన గదిలోనికి వెళ్ళిపోయి బాధపడ్డాడంట. అయితే దేవుని కృప ద్వారా 2 రోజుల తర్వాత మరి ఆ డిబేట్ని వినటానికి వచ్చిన కొంతమంది ముస్లిమ్స్ ఆయన యొక్క సమర్పణ, ఆయన యొక్క తగ్గింపును చూసి వారిలో అనేకులు యేసుక్రీస్తుని అంగీకరించారంట. హల్లెలూయా. కొన్నిసార్లు చెప్పినంత తేలిక కాదు. కొన్నిసార్లు ఏదో అద్భుతాలు, పాస్టర్ గారులు ఏదో కొన్నిసార్లు దెయ్యమని పొమ్మనగానే దెయ్యాలు పారిపోతాం, అప్పటికప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉంటే విశ్వాసాలు చప్పట్లు కొట్టడం, ఆయన హెచ్చరించడం జరుగుతూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు చెంపదెబ్బలు తినే పరిస్థితులు కూడా ఎదురవుతాయి.
అప్పుడు కూడా నువ్వు నిలబడగలగాలి. ఎలా నిలబడగలగాలి? దానికి నిలబడే మార్గం ఒకటే ఒకటి ఉంది. అదేంటంటే ఎల్లప్పుడూ యేసును చూచుట ద్వారా మాత్రమే. నీ భారాలు నువ్వు తీసేయాలంటే యేసును నువ్వు చూడాలి. నీ సులువుగా చిక్కులు పెట్టే పాపం నుంచి నువ్వు దూరం కావాలంటే యేసును నువ్వు చూడాలి. నీ తాత్కాలికమైన శ్రమలను అనుభవించాలంటే యేసు వైపు చూడాలి. ఎందుకంటే నీ విశ్వాసాన్ని నీలో ప్రారంభింపజేసిన వాడు ఆయనే. ఆయనే విశ్వాసానికి కర్త. ఆయనే అంటే కర్త అంటే ఎవరో ప్రారంభించిన వాడు, దాన్ని సృష్టించిన వాడు. ఈరోజు నువ్వు ప్రభువుని అంగీకరించావంటే అది నీ యొక్క ఆలోచన కాదు. మన మధ్య సహోదరి శాంతి భర్త సీమోన్ గారు ఉన్నారు. ఆమె రక్షించబడినప్పుడు ఆమె భర్త ఆమెను చాలా ఇబ్బంది పెట్టేవాడు గుడికి రానికుండా ఉండటానికి. మేరమ్మ గారు ఎంతో ప్రార్థన చేసేవారు. అయ్యగారు ఆయన చాలా ఇబ్బందులు పెడుతున్నాడండి, రానివ్వట్లేదండి అని చెప్పి బాధపడేది. నేను ప్రార్థన చేసేవాడిని. ఆమె కూడా ఉపవాసం ఉండి వాళ్ళ కుటుంబ సభ్యుల రక్షణ కోసం ఆమె ఎంతగానో ప్రార్థన చేసేది. కానీ అకస్మాత్తుగా ఆయన మార్పు చెందాడు. హల్లెలూయా. ఆయనే వచ్చి అన్నాడు. ఆయనకి ఎవరూ చెప్పలేదు, ఆయన ఎవరు కూర్చోబెట్టలేదు. కానీ ఆయన మనసులో ఒక ప్రేరేపణ కలిగింది. నేను యేసు ప్రభువుని నమ్ముకోవాలి, ఆయనే నిజమైన దేవుడు అనే ప్రేరేపణ ఆయనకే వచ్చింది. ఆయనంతటకు ఆయన వచ్చి అయ్యగారు నేను ప్రభువుకు సమర్పించుకుంటున్నాను, నాకు బాప్తిస్మం ఇవ్వమండి అని అడిగాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి ఏ మాటలతోనైనా ఒక వ్యక్తి విశ్వాసాన్ని నేర్పించగలడా? నేర్పించలేడు. ఆ విశ్వాసాన్ని ప్రారంభించిన వాడు దేవుడే. కాకపోతే సంఘ కాపరులు మనందరం కూడా ఆ దేవుడు పుట్టించిన ఆ విశ్వాసాన్ని పెంపొందింప చేయటానికి సహాయపడేవాళ్ళం మనం. కానీ దాన్ని ప్రారంభించిన వాడు దేవుడే, దాన్ని ముగించేవాడు దేవుడే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ విశ్వాస యాత్రలో మనం సాగేటప్పుడు ఏ సమస్యలు మనం ఎదురైనా మనం అలయకూడదు, మన వెనకడుగు వేయకూడదు. అలా చేయటానికి అన్నీ మనకు వ్యతిరేకమైన పరిస్థితులు ఉంటాయి. అందుకే యేసు వైపు మనం చూడాలి. అందునిమిత్తమే కీర్తనాకారుడు ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే కీర్తన గ్రంథం 16వ కీర్తన 8వ వచనంలో ఒక మాట చెప్తాడు. చూడండి, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను. ఆయన గురి ఎల్లప్పుడూ ఎవరి మీద ఉంది? దేవుని మీదనే ఉంది. మరొక ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే ఐ కెప్ట్ ద లార్డ్ బిఫోర్ మీ ఆల్వేస్. అంటే ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని ఉంచుకొని ఉన్నాను. ఎల్లప్పుడూ ఆయన కళ్ళ ఎదుట ఎవరు కనపడుతున్నారండి? ప్రభువు కనపడుతున్నాడు. నీ ఎదుట ఒక సినిమా యాక్టర్ కనపడుతున్నాడు అనుకోండి, నీ ఎదుట ఒక క్రికెటర్ కనపడుతున్నాడు అనుకోండి, నీ ఎదుట ఒక పొలిటీషియన్ కనపడుతున్నాడు అనుకోండి, నీ ఎదుట ఒక వ్యాపారవేత్త కనపడుతున్నాడు అనుకోండి, నువ్వు దేవుని కార్యాలు నువ్వు సాధించలేవు. నీ ఎదుట పాపిని పెట్టుకున్నావు అనుకో, నువ్వు కూడా పాపంలోనికి వెళ్ళిపోవాలనుకుంటావు. కొంతమంది అనేకులు భక్తులుగా కనపడుతూ చాలా చెడ్డ జీవితాలు జీవిస్తూ ఉంటారు. వాళ్ళని మీరు గురిగా పెట్టుకున్నారనుకోండి, నువ్వు ఎంత భక్తిపరుడు అయినా ఒకానొక రోజు నువ్వు కూడా చెడు మార్గంలో నడవటం మొదలు పెడతావు. ఎందుకంటే నీ కళ్ళ ఎదుట ఉంచింది నువ్వు ఒక వేషధారిని. అందుకే మనం ఏ మానవుణ్ణి మనం గురిగా పెట్టుకోకూడదు. ఆయన భక్తుడైనా భక్తిహీనుడైనా మన ఎదుట ఉండాల్సింది ఎల్లప్పుడూ ప్రభువే. ఇక్కడ తెలుగులో నా గురి అన్నాడు అంటే ఆయన చేరాల్సింది ప్రభువుని. ఆయన లక్ష్యం ప్రభు వలె ఉండటం దావీదు యొక్క గురి. లేదా ఎల్లప్పుడూ ప్రభువుని తన ఎదుట పెట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువుని మన ఎదుట పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది? వాక్యాన్ని ఎల్లప్పుడూ మన ఎదుట పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే లేని వాటిని ఆయన ఉన్నట్టుగా పిలిచే దేవుడై ఉన్నాడు. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. అబ్రహాముకి సంతానం లేనప్పుడే అబ్రహాముకి సంతానం ఉన్నట్టుగా దేవుడు మాట్లాడాడు. దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, అబ్రహామా ఇదిగో నీ కుమారులకి ఈ స్థలాన్ని ఇవ్వబోతున్నాను, ఇదిగో ఈ దేశం యొక్క ఉత్తరం వైపు నువ్వు చూడు, ఇదిగో ఈ దేశం యొక్క దక్షిణ వైపు నువ్వు చూడు, తూర్పు వైపు చూడు, పడవర వైపు చూడు, ఈ యొక్క దేశం అంతటిని నేను నీ కుమారులకి ఇచ్చి ఉన్నాను. అసలు బిడ్డలే లేరు ఇంకా అబ్రహాం గారికి. కానీ దేవుడు ఆయన పిల్లలకి దేశాలు కూడా ఇచ్చేసాడు. ఎలా ఇచ్చాడంటే ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడై ఉన్నాడు. ఈరోజు మనం నమ్మాల్సింది ఏంటంటే మనం వెంబడించే దేవుడు సహజాతీతమైన దేవుడై ఉన్నాడు.
ఆయన నిన్న నేడు నిరంతరము మార్పు లేని దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఏ అద్భుతాలైతే చేశాడో అదే అద్భుతాలు నేటి కూడా నీ జీవితంలో చేయటానికి సమర్థుడై ఉన్నాడు. ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు. ఒకవేళ నీ దగ్గర నీళ్లు కూడా లేకపోతే నీళ్లను సృష్టించి మరి ఆయన ద్రాక్షారసంగా మార్చగలడు. ఆయనకి నియమాలు లేవు, పరిమితులు ఆయనకి లేవు, ఏ పరిస్థితుల్లో ఆయన అడ్డగించలేవు. అందుకే యేసుప్రభు అంటాడు, విశ్వసించిన వానికి సమస్తమును సాధ్యమే. నువ్వు పరిస్థితులు చూస్తే నువ్వు సాధించలేవు. అందునిమిత్తమే దావీదు ఆయన ఇంటర్ డైమెన్షనలిస్ట్ లేదా ఇంటర్ డిస్పెన్షనలిస్ట్ అంటారు ఆయన్ని. ఎందుకంటే దావీదు తనున్న స్థితిని చూడలేదు. ఆయన ఒక ప్రవక్తగా రాబోతున్న కాలంలో దేవుడు బయలుపరచబోతున్న వాటిని గ్రహించి దాని ప్రకారంగా తన జీవితంలో జీవించిన వ్యక్తి అయి ఉన్నాడు ఆయన. ఈరోజు మనం కూడా అలాగే ఉండాలి. మనము ఎలా ఆ కార్యాలు సాధించగలం? మనందరికీ తెలుసు యాకోబు తన మేనమామ గారి దగ్గర మరి పని చేశాడు. ఆయన కూలిగా ఉన్నాడు, దాస్యం చేశాడు. మరి ఆయన కుమార్తెలిద్దరిని వివాహం చేసుకున్నాడు. తర్వాత పని చేస్తున్నాడు. అయితే ఆయనకి తగిన జీతం ఇవ్వట్లా. ఆయనకు భోజనాలు పెడుతున్నారు, బట్టలు పెడుతున్నారు, కానీ ఆయనకి ఆస్తి అనేది ఏమీ లేదు. ఒకరోజు యాకోబు అన్నాడు, అయ్యా నేను ఇన్ని సంవత్సరాలు నీ దగ్గరే నేను కొలువు చేశాను, జీతం లేకుండా. ఏదో భోజనం పెట్టావు, నాకు భార్యనిచ్చావు, నీ కూతురునిచ్చావు, పెళ్లి చేసుకున్నాను, నా పిల్లలకు భోజనమే ఉంది, కానీ రేపు నేను వాళ్ళ కొరకు చేయాలనుకుంటే నా దగ్గర ఏమీ లేదు, ఎందుకంటే నువ్వు నాకు జీతం ఇవ్వట్లేదు. మరి ఇప్పుడు నా కుటుంబాన్ని నేను ఎలా పోషించుకోవాలి, నా కుటుంబాన్ని నేను ఎలా స్వతంత్రంగా నడిపించుకోవాలి అని అడిగినప్పుడు లాబాన్ అంటున్నాడు, ఆయన మేనమామ గారు మామగారు అంటున్నాడు, నీకేం కావాలన్నప్పుడు ఆయన అన్నాడు, నాకేమీ వద్దు. ఆమె అదేంటి ఇప్పుడేం లేవన్నాడు. ఆయన ఏమన్నాడు, సరే నీకేమీ కావాలన్నాడు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు, నాకేమీ ఇవ్వద్దు అన్నాడు. ఏమన్నా అర్థం ఉందా ఇందుట్లో? ఇప్పుడు నాకు కుదువు ఉన్నదని అడిగింది ఆయనే. సరే సహాయం చేద్దామని అన్నది లాబాను. ఈయన మాటను బట్టే సహాయం చేయాలనుకున్నాడు. కానీ యాకోబు అంటున్నాడు, నువ్వు నాకేమి వద్దు. ఎందుకంటే మనుషులు మనకిచ్చింది నిలిచేది కాదు. మనం శాశ్వతంగా స్థిరంగా నిలబడాలంటే, మనం స్వతంత్రత కలిగి ఉండాలంటే అది దేవుని ద్వారా ఇవ్వబడింది అయి ఉండాలి. అది మనుషుల ద్వారా ఇవ్వబడింది అయితే అది ఖచ్చితంగా నీ దగ్గర నుండి తీయబడుతుంది. కానీ దేవుడి ద్వారా నీకు అనుగ్రహించబడిన దాన్ని తొలగించటం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు యాకోబు అంటున్నాడు, లాబానుతో చెప్తున్నాడు, అయితే మనం ఒక వడంబడిక చేద్దామన్నప్పుడు లాబాను అన్నాడు, సరేనయ్యా ఒక పని చేద్దాం. ఏంటంటే పొడలు కలిగినవి చారలు కలిగిన పిల్లలు పుట్టితే అవన్నీ నాయి, పొడలు కానీ చారలు కానీ లేకుండా ప్లెయిన్గా ఉన్న పిల్లలు పుడితే అవి నీవి. అది ఒప్పందం. ఇప్పుడు లాబాను గారు తెలివిగా ఏం చేశాడు, పొడలుగా ఉన్నవి చారలుగా ఉన్నవి వాటన్నిటినీ తీసివేసి, ఆ పోతులన్నీ తీసేసి, ఆ జీవాలన్నిటిని తీసేసి వాటిని యాకోబు యొక్క మందకి 3 రోజుల ప్రయాణం అంత దూరంలో పెట్టాడంట. ఎంత దూరంలో పెట్టాడండి? 3 రోజుల ప్రయాణం అంత దూరంలో పెట్టాడు. ఈ మధ్య ఇప్పుడు కోడి పుంజులు పందాలకు పెంచుతున్నారు మన వాళ్ళు, మన భారతదేశంలో. కొన్ని ప్రాంతాల్లో అసలు దాని యొక్క కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంది. ఈ మధ్య నేను చదివాను. ఒక ఆయన చెప్తున్నాడు, ఈస్ట్ గోదావరి జిల్లాలో లక్కవరం ప్రాంతంలో ఆయన ఒక పుంజుల ఫామ్ నడుపుతున్నారంట. ఆయనకి సంవత్సరానికి 65 లక్షల నుంచి 90 లక్షల ఆదాయం వస్తుందంట. ఇప్పుడు ఆ కోడి గుడ్లు పెట్టని ఆ పుంజుని, ఆ విత్తనాన్ని వాళ్ళు పెరువు నుంచి కొన్ని దేశాల నుంచి రప్పిస్తున్నారు. అవి చాలా ఖరీదైనవి. ఒక పుంజుని రప్పించాలంటే వాళ్ళు విమానం ఖర్చు, మరి గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకుని రప్పించాలి, లక్షలు అవుతుంది. అంటే ఇప్పుడు అలాంటి విత్తనం కలిగిన పుంజుల్ని నువ్వు తయారు చేయాలంటే అది ఎవడబడితే వాడు చేయగలిగేది కాదు. ఇప్పుడు నువ్వు ఆ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నావు అనుకోండి, నీకు తినడానికే తిండి లేదు, ఇప్పుడు ఈరోజు గడవటానికి నీకు తిండి లేదు. ఇప్పుడు నువ్వు అలాంటి పుంజుల్ని నువ్వు చేయగలవా? చేయలేవు. అది చెయ్యాలంటే ఖచ్చితంగా లక్షల్లో ప్రారంభం మూలధనమే కావాలి, క్యాపిటల్ అమౌంట్. ఇప్పుడు యాకోబు గారి పరిస్థితి అదే.
యాకోబుతో మామగారు ఏమన్నాడంటే, మందల్లో చారలు కలిగిన పిల్లలు పుట్టితే నీవి, పొడలు కలిగిన పిల్లలు పుట్టినప్పుడు అవి నీవి, కానీ ప్లెయిన్గా పుట్టినవంటే అవి నావి అని చెప్పి, ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే అలా పొడలుగా పుట్టగలిగే పిల్లలన్నిటినీ దూరం చేసేసాడు. ఇప్పుడు ఇక పొడలు పుట్టే అవకాశం లేదు, పొడలు పుట్టే అవకాశం లేదు. ఉదయకాలం నేను చెప్పినట్లుగా ఒక పావురానికి మీరు రెక్కలు కట్టేసి దాన్ని ఎగరమంటే ఎగురుద్దా? ఎగరదు. అది ఎగరాలంటే దాని కట్లు తీయాలి. ఇప్పుడు యాకోబుకి ఆయన మందన మేపేటప్పుడు అక్కడ పొడలు కలిగినవి, చారలు కలిగిన జీవాలు పుట్టాలి అంటే అక్కడ ఆ పొడలు కలిగిన, చారలు కలిగిన ఆ పోతులు ఉండాలి, అక్కడ ఆ పొట్టేళ్ళు ఉండాలి, మేకపోతులు అక్కడ ఉంటేనే అవి పుడతాయి. మరి అవి లేవు, అవి అక్కడ లేవు. మరి ఎలా వస్తాయి? అదే యాకోబు యొక్క గొప్పతనం. అది యాకోబు యొక్క గొప్పతనం కాదు, అది దేవుని యొక్క గొప్పతనం. అపోస్తలుడైన పౌలు గారంట ఆయన్ని ఎఫెసీ పత్రిక రాసేటప్పుడు ఆయన ఒక జైల్లో ఉన్నారు, ఆయన ఒక చెరసాలలో బంధించబడి ఉన్నాడు. ఆయన ఉన్న గది 6 అడుగుల కంటే తక్కువ పొడవు ఉంటుందంట. అంటే ఒక మనిషి సరిగా చాపుకుని పడుకోవటానికి కూడా పనికిరాదు. ఆ కాలంలో జైల్స్ ఇప్పటి కాలపు జైల్స్ వలె సౌకర్యాలు కలిగి ఉండేవి కాదు. అవంతా మట్టి ఉండేది, లోపల వర్షానికి తడిసిపోయేది. చాలా భయంకరమైన పరిస్థితులు, మీరు ఊహించలేరు అసలు. అలాంటి చోట ఉండి అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, క్రీస్తు యేసునందు దేవుడు జగదోత్పత్తికి ముందే ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన గొప్ప విషయాల గురించి రాశాడు, కానీ ఉన్నది ఎక్కడా? ఆ పరిస్థితులు ఎవడన్నా ఉంటే తినటానికి లేదు, కట్టుకోవటానికి లేదు, అది లేదు ఇది లేదు అని ఎడుతూ ఉంటాం మనం కదండి. మన చూపంతా ఎప్పుడు లోటు మీదే ఉంటుంది. అందుకే మనం అభివృద్ధి చెందలేకపోతున్నాం. లోకానుసారంగానే అభివృద్ధి చెందలేకపోతున్నాము, ఆత్మీయంగానే అభివృద్ధి చెందలేకపోతున్నాం. ఒకసారి అంటే ఒక ఆమె, ఒక నానమ్మ గారమ్మ ఒక మనవడిని, చిన్న పిల్లోడిని తీసుకుని ఆమె బీచ్ దగ్గరికి వెళ్ళిందంట. ఆ బీచ్లో ఆడుతూ ఉందంట. అంటే సరదాగా పిల్లోడిని ఆడిస్తుంది మనవడిని. ఆ మనవడిని ఆడిస్తూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా పెద్ద అల వచ్చేసిందంట. అకస్మాత్తుగా పెద్ద అల వచ్చి ఆ మనవడిని లాక్కుపోయింది. అది ఆ మనవడిని లాక్కుపోయింది. ఈ ముసలాంకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు కొడుక్కి ఏం చెప్పాలి, కోడలకి ఏం చెప్పాలి, అసలు వాళ్ళకి చెప్పడం వదిలిపెట్టండి. ఇప్పుడు తను ఎంతో ప్రేమించిన ఆ ముద్దుల మనవడు అలా అయిపోయేసరికి ఆమెకేం చేయాలో ఒక్క క్షణం అర్థం కాలేదు. ఆమె వెంటనే ఎలుగెత్తి ప్రార్థన చేసిందంట, కేక వేసిందంట. ప్రార్థన అంటే ఏదో సంఘంలో చేసేటట్టు కాదు, ఆ బాధలో కేకేసిందంట, ప్రభువా నేను నిన్నే నమ్ముకున్నానయ్యా, నా మనవణ్ణి నాకు అప్పచెప్పు ప్రభువా, నా మనవణ్ణి కాపాడు ప్రభు అని కేకలు వేయటం మొదలెట్టిందంట. ఆమె కేకలు వేయగానే, దేవునికి మొరపెట్టగానే అకస్మాత్తుగా మరొక అల వచ్చిందంట. ఆ అలలో ఆ మనవడు బయటికి వచ్చేసాడు. ఆ మనవడు బయటికి వచ్చేసాడు. ఆ మనవడిని దగ్గరికి తీసుకుని ఆమె హత్తుకుని సంతోషించిందంట. సంతోషించి దేవుడితో అంటుందంట, ప్రభువా మా మనవడు వచ్చాడు, కానీ ఆడు నెత్తి మీద ఉన్న టోపీ ఏమైందని అడిగిందంట ఆయన్ని. అది అసలే కనపడకుండా పోతే మొత్తం ఎట్టుండేది, అది ఏడుపు. ఇప్పుడు తిరిగి వచ్చేసరికి అంత అద్భుతం జరిగిన తర్వాత కూడా ఆమె ఏమనాలి? ప్రభువా నా మనవడిని మరణం నుంచి కాపాడావు ప్రభువా, నా మనవడిని సముద్రం నుంచి కాపాడావు ప్రభువా అని దేవుణ్ణి ఆమె స్తుతించాలి, సంతోషించాలి, గంతులు వేయాలి, ఆనందించాలి. కానీ ప్రభుని ఏమడుగుతుంది ఆమె? పిల్లోడిని తీసుకొచ్చా, మరి టోపీ ఏంటి? ఏదో అంటారు కదా, ఉచితంగా ఇచ్చినా లెక్కలేస్తారని. దేవుడు ఆమెను కరుణించి ఆమె మనవడి గారిని తిరిగిస్తే ఆమె వేసిన ప్రశ్న ఏంటండి? ఇంకా నయ్యం, చొక్కా ప్యాంట తడిసిందేంటి ప్రభు అని అడగలేదామా? ఇది ఆరిపోవాలి కదా, ఎందుకు తడిసిందని ఆమె గొడవ చేయలేదు. కానీ ఒక టోపీ కూడా వచ్చుంటే అప్పుడు అడిగేదేమో. టోపీ లేకపోయేసరికి ఆమె అడిగింది, ప్రభువా నా పిల్లవాడి టోపీ ఏదని కేకేసిందంట. మరి ప్రభువు నిజంగా ఆయన ఎలా కంగిది అన్నాడో, ఆయన ఏం చేశాడో మనకు తెలియదు. కానీ మన పరిస్థితి ఎప్పుడూ అలాగే ఉంటుంది. మేలు జరిగేటప్పుడు కొన్ని కీడులు జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. కానీ అవన్నీ దాటిన తర్వాత రేపు నీకు కలిగే మేలు నీకు అర్థమవుతుంది. ఇప్పుడు వైజాగ్ వెళ్ళేటప్పుడు కానీ
జంక్షన్ వెళ్ళేటప్పుడు కానీ ఆ రోడ్లు వేసేటప్పుడు మేము ప్రయాణం చేసాం. చాలా కష్టంగా ఉండేది, మొత్తం తువ్వేసి భయంకరంగా సాగేది. మేము అనుకునేవాళ్ళం, ఎందుకు ఈ దరిద్ర రోడ్లకి ఇట్లా ఉంచొచ్చు కదా, ఎందుకు కంపు చేస్తున్నారు అనేవాళ్ళం. 2-3 సంవత్సరాలు పట్టింది ఆ రోడ్లు వేయటానికి. కానీ ఇప్పుడు రోడ్లు వేసేసిన తర్వాత అరగంటలో ప్రయాణం వెళ్ళిపోతుంది. నూజివేట్ నుంచి జంక్షన్ 20 నిమిషాల్లో వెళ్ళిపోతున్నాం. వైజాగ్ 4 గంటలు వెళ్ళిపోతున్నాం. ఇది వరకు 10 గంటలు పట్టేది, ఇప్పుడు 4 గంటలు వెళ్ళిపోతున్నాం. కానీ ఆ పని ఆ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చేటప్పుడు మధ్యలో జరిగే మార్పులన్నీ చూసారా, అవి ఖచ్చితంగా నిన్ను ఇబ్బంది పెడతానే ఉంటాయి. ఇబ్బంది ఒకే రోజులో కళ్ళు మూసుకుని కళ్ళు తెరిసే లోపు ఒక్క రోజులో రోడ్డు తెరవలేదు అది. ఇప్పుడు మనకు కూడా చూడండి, ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు, చికాగ్గా ఉంది, కంపుగా ఉంది, అవునా కదా? మనకు చాలా ఇబ్బంది. మనకు అనిపిస్తుంది, అసలు అట్టగే ఉంచేయచ్చు కదా అని. కానీ ఆ శ్రమంతా నువ్వు దాటిన తర్వాత, ఆ రోడ్డు కంప్లీట్గా ఎక్స్టెన్షన్ అయిపోయిన తర్వాత, అది సరి చేయబడిన తర్వాత అప్పుడు నీకు అర్థమవుతుంది దాని యొక్క ప్రయోజనం. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడు మార్పులు తీసుకొచ్చేటప్పుడు అలాంటి కఠినమైన పరిస్థితులు గుండా తీసుకెళ్తాడు. మనం వాటినిగా చూడాల్సింది, వాటి మధ్య దేవుడు చేస్తున్న కార్యాలను మనం చూడాలి. ఆయన చేయబోతున్న అద్భుతాలను మనం చూడాలి. మన శ్రమను బట్టి కృంగిపోవటం కాదు, కానీ యేసు వైపు చూసినప్పుడు జరిగే మేలును మాత్రం. అద్భుత కార్యాలు చేయటానికి ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు. మనం ఆయన వైపు చూడటం నేర్చుకోవాలి. మనం ఎప్పుడైతే ఆయన వైపు చూడటం నేర్చుకోగలిగామో అప్పుడే ఆయన కార్యాలు మనం చూడటం నేర్చుకోగలం. ఇప్పుడు యాకోబు పరిస్థితి ఏంటంటే, మీకు అర్థమైంది కదా, నేను వాక్యం చదవటానికి సమయం లేదు, ఇప్పుడు కరెంట్ కూడా పోయింది కాబట్టి వచనాలన్నీ చదవట్లేదు. కానీ లాభాన్ని ఆయనకి చెప్పింది ఏంటంటే, పొడలు కలిగినవి చారలు కలిగిన పిల్లలు పుడితే అవి నీవి. ఒకవేళ పుట్టే పిల్లల్లో పొడలు కానీ చారలు కానీ లేకపోతే ఆ మందంతా నాది అని ఆయన అనుకున్నాడు. కానీ ఒకనొక సమయం వచ్చింది, కానీ పుట్టే పిల్లలన్నీ కూడా సారలతో పుడుతున్నాయంట. హల్లెలూయా. పొడలతో పుడుతున్నాయంట. కానీ అక్కడ పొట్టేళ్ళు కానీ మేకపోతులు కానీ లేవు. మరి లేకపోయినా ఎలా పుడుతున్నాయి? సార్ లాభాన్ అన్నాడంట, ఈ ట్రిప్ అలా కాదండి, ఈ ట్రిప్ ఏం చేద్దామంటే అల్లుడు గారు, ఈసారి పొడలుగా పుట్టినవి నీవి, పొడలు లేకుండా పుట్టినవి నావి అని చెప్పి పోతులన్నిటిని కూడా మరి పొడలు ఉన్నాయి తోలేడంట. కానీ అక్కడ ఏం జరిగిందంటే, పిల్లలు పుట్టినప్పుడు అవన్నీ కూడా ప్లెయిన్గా పుట్టినాయి. హల్లెలూయా. అవన్నీ ఎలా పుట్టినాయండి? ప్లెయిన్గా పుట్టినాయి. ఇప్పుడు ఆయనకు అర్థం కావట్లా. బలమైన పుట్టినప్పుడేమో యాకోబుకు అనుకూలంగా జరుగుతుంది, బలహీనమైన పుట్టినప్పుడేమో లాభాలకు అనుకూలంగా జరుగుతుంది. కొద్ది కాలానికి ఏం జరిగిందంటే, యాకోబు మంద విస్తరించింది. అంటే చేతులు 5 రూపాయలు పడలేనాడు, పెరుగు పుంజులు పెంచుతున్నాడంటే అక్కడ ఏదో జరిగింది అనుకుంటారు. కానీ ఇది భౌతికంగా ఇప్పుడు అన్వయించమాకండి, కానీ యాకోబు జీవితంలో జరిగింది అదే. హల్లెలూయా. లేనివి పుట్టాయి అక్కడ, లేనివి ఎలా పుట్టాయి అంటే, దేవుడు యాకోబుకి జరుగుతున్న మోసాన్ని చూశాడు. ఆమేన్. దేవుడు చూస్తున్నాడండి నీకు జరిగేవాడిని, మీరు కంగారు పడతారు. మనుషులు మిమ్మల్ని మోసం చేశారా, దేవుడు మిమ్మల్ని చూస్తాడు. మనుషులు మీకు అన్యాయం చేస్తున్నారా, దేవుడు చూస్తున్నాడు. మీరు తొందరపడమాకండి, మీరు కంగారు పడమాకండి, మీరు అలసిపోమాకండి, మీ హృదయంలో చేదు తెచ్చుకోండి. దేవుని వైపు చూడండి, ఆయన మీద ఆనుకోండి. నీకు తెలియకుండా ఆయన ఒక అద్భుతాన్ని జరిగించబోతూ ఉన్నాడు. యాకోబు దగ్గరికి దేవుడు దూతను పంపాడు. యాకోబు దగ్గరికి దేవుడు ఎవరిని పంపాడండి? దూతను పంపాడు. ఆ దూత యాకోబుతో చెప్తున్నాడు, యాకోబు నీకు జరుగుతున్న మోసాన్ని దేవుడు చూశాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, పొడలు కలిగినవి చారలు కలిగిన పిల్లలు పుట్టినప్పుడు అది నీవన్నావు. అయితే లాభాను ఆ పొడలు కలిగిన చారలు కలిగిన ఆ పూతలన్నింటినీ ఇక్కడి నుంచి తీసివేశాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, అవి చూలు కట్టే సమయంలో నువ్వేం చేస్తావంటే, చినారు చందిస్తాలనే కర్రలు తీసుకువచ్చాడు. ఆయన పొడలుగా వాటిని చీల్చి ఆ మందలు నీళ్లు తాగే సమయంలో అక్కడ వాటిని పెట్టడం జరిగింది. ఇప్పుడు అక్కడ పోతులు లేవు, కానీ ఆ కర్రల మీద ఉన్న మచ్చలు చూస్తే ఆ పిల్లలకి ఏమైనాయి అంటే, ఆ పుట్టే పిల్లలకి ఆ యొక్క దాన్ని ఏమంటారండి, ఆ చారలు వచ్చేసి ఏమొచ్చినాయి? చారలు వచ్చేసి. అంటే ఇక్కడ ఒక గొప్ప అద్భుతం జరిగింది, లేని కార్యం అక్కడ జరిగింది. అంటే అక్కడ పొడలు లేని
పొడలు కలిగిన పోతులు లేకపోయినా ఆ గొర్రెలు పొడలు కలిగిన పిల్లలు పెట్టాయి. ఎలా పెట్టినాయి అంటే అవి చిన్నారు జంగిస్తాల కర్రను చూశాయి. ఈరోజు నీ చుట్టూ ఉన్న లోకం అంతా పాపం చూపించుకోవాలి. ఈరోజు నిజంగా ప్రవక్తల పేరు మీద ఎన్నో ఘోరాలు జరుగుతుంది. హల్లెలూయా. ఏం జరిగింది అక్కడ? ఆ చిన్నారు జంగిస్తాల కర్రను చూసి ఆ యొక్క జీవులు అవి చూలి కట్టేటప్పుడు ఆ కర్రను చూసి ఆ పొడలు వాటి మీదకి వచ్చింది. ఈరోజు మరి కొంతకాలం మత్స్యశాఖల వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, బ్రహ్మం గారి ప్రవక్త అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పిన విషయం ఏంటంటే, యోహాను తర్వాత ప్రవక్త అనేవాడే లేడు అన్నారు. యోహాను తర్వాత ప్రవక్త అనేవాడే లేడు అన్నారు. కానీ ఎప్పుడైతే ప్రవక్త ఉన్నాడు అని రుజువుపరచబడిందో ఇక ప్రతి వ్యక్తిని ప్రవక్త అంటున్నారు. ఇప్పుడు డినామినేషన్ చూడండి, ప్రతివాడు ప్రవక్త, ప్రతివాడు ప్రవర్తించేవాడు. ఏదో ప్రవక్త, ఏదో సీఎంపీ, ఏదో అమ్మ నీ కన్నీరు నేను చూస్తున్నాను అని రకరకాల కథలు చెప్పడం మొదలుపెట్టారు. అవన్నీ కూడా దేవుడు పంపినవి కాదు. కానీ వీటన్నిటి మధ్య దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు, ఒక దూతను పంపించాడు. ఆ దూతని ఎవరి వైపు చూపిస్తున్నాడంటే ఆ చిన్నార తగ్గిస్తాల కథ మరి ఎవరో కాదు కానీ కల్వరి సిలువలో చేర్చబడిన ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ చిన్నార తగ్గిస్తాల. హల్లెలూయా. ఆయన పరిపూర్ణ మానవుడై ఉన్నాడు. నీ చుట్టూ పాపం నిండినప్పుడు, నీ చుట్టూ దోషం నిండినప్పుడు, నీ చుట్టూ సరైన కనబడిన సమయంలో ఒక వ్యక్తి ఎలా పరిశుద్ధతలో ఎలా జీవించగలరంటే తన చూపుని ఆ సిలువలో వేలాడిన ప్రభువు వైపు చూసినప్పుడు, ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఆయన మీద దృష్టి పెట్టినప్పుడు, అప్పుడు నీ జీవితంలో మార్పు కలుగుతుంది. అనుకోవచ్చు, ఆ ఊళ్ళో ఒకరు కూడా పరిశుద్ధులు లేదు కదా, ఆ ఊళ్ళో వాక్యం లేదు కదా, ఒకడు ఎలా మార్పు చెందాడు? ఎలా మార్పు చెందాడంటే అక్కడ ఏ మానవుడు సహకరించేవాడు వాడికి లేకపోయినా వాడు ఎలా మార్పు చెందాడంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని చూపించడం ద్వారా. నేను పోయిన దోపిడిని చూడమాను, బట్టలో తడిసిపోయి నేను బాధపడతాను, కానీ మనవడు మరణంలో నుంచి బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఎవరి సహాయం లేకుండా చనిపోవలసిన వ్యక్తి బ్రతికొచ్చాడు, అది మనం చూడాలి. మరణం నుంచి వచ్చిన భక్తులు మనం చూడాలి. కానీ బట్టలు తడిసిపోయి, టోపీ పోయింది, చెప్పుల తడిసిపోయింది అని వీటిని మనం ఈరోజు మీరు ప్రార్థన పెట్టారు. ఖరీదైన లెదర్ చెప్పులు కొనుక్కున్నారు అనుకోండి, అవి తడిసిపోయినాయి అనుకో, అవి చెడిపోయినాయి అనుకోండి, మీ దృష్టి అంతా ఏముంటుంది? అది చెప్పిన వాక్యం ఉన్నది మీకు. పలానా రోజు నేను మీటింగ్కి వెళ్ళానండి, అక్కడ జాషువయ్య గారు ఈ వాక్యం మాట్లాడారని గుర్తుండదు మీకు. పలానా మీటింగ్కి వెళ్ళానండి, ఆ రోజు కొత్త లెదర్ చెప్పులు కొన్నారు, వర్షానికి తెలిసి చెడిపోయినాయి అంటారు. ఈ మీటింగ్లో మీకు మిగిలిన జ్ఞాపకం ఏంటంటే కొన్న కొత్త చెప్పులు చెడిపోవడమే జ్ఞాపకం. కానీ ఇక్కడ క్షణాలు జన్మిస్తారని బట్టి లేని దానిని దేవుడు జ్ఞాపకం ఉంటే నీ జీవితంలో కూడా ఏమీ లేకపోయినా దేవుడు ఆ కార్యాలు చేస్తున్నాడు. మరి సహోదరు సాక్షి చెప్పారు కదా, అంత అమౌంట్ 2 రోజుల్లో ప్రదర్శాలంటే ఎవరి వల్ల? ఆమెకు తెలిసిన వారు ఎవరి వల్ల కాలేదు. కానీ ఊహించిన రీతిగా కొద్ది పరిచయం ఉన్న వాళ్ళ ద్వారా దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడు. ఎలా జరిగించాడంటే యేసు ప్రభువుకి పరిస్థితులతో సంబంధం లేదు, ఆయన పదార్థాలతో సంబంధం లేదు. ఆయన కావాల్సిన విశ్వాసమే నిరీక్షించబడిన వాటి ఎంత. యాకోబుని ఎవరైనా అడిగితే, యాకోబు నీ మందులో చారలు కలిగిన పిల్లలు ఎలా పడుతున్నాయి అంటే, యాకోబు యొక్క దృష్టి, ఆ యాకోబుకి మర్మం తెలుసు. ఆ మర్మం ఏంటంటే ఆ దూత చెప్పాడు, చిన్నాలు తగ్గిస్తాల కారణం. ఈరోజు లోకంలో నుండి వధువుని దేవుడు పరిపూర్ణతలోనికి ఎలా నడిపిస్తున్నాడు? లోకంలో ఎక్కడ చూసినా చెడే కనపడుతుంది, సంఘాల్లో ఎక్కడ చూసినా చెడే కనపడుతుంది. నీ చుట్టూ అందరూ అపరిపూర్ణులే కనపడుతున్నారు. కానీ వాటన్నిటి మధ్య వధువు పరిపూర్ణతలోకి వస్తుంది. ఎలాంటి పరిపూర్ణత అంటే ఆ పరిపూర్ణ మానవుడైన యేసుక్రీస్తుకి సమానమైన పరిపూర్ణత కలిగిన పరిపూర్ణతలోకి వధువు వస్తుంది. ఎలా వస్తుందంటే ఆ సిలువలో వేలాడిన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన చూపు పరిస్థితుల మీద ఉండొద్దు, మన చూపు మనుషుల మీద ఉండొద్దు, మన చూపు మన దగ్గర ఉన్న వాటి మీద ఉండొద్దు. మన కొరకు ఏదైనా చేయడానికి ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన వైపు చూడండి.
యాకోబు ఆ గొర్రెల విషయంలోనే కాదు, తర్వాత ఆయన సంతానం విషయంలో కూడా అదే కార్యం ఆయన జీవితంలో. యాకోబు మోసగాడు, కానీ దేవుడు ఆయన ఇశ్రాయేలులో దేవునితోనే పోరాడి గెలిచిన వాడిగా మారాడు. ఎలా మారాడంటే ఆయన సహోదరుడా, సహోదరుడు, ఈ చివరి కాలంలో మనం కూడా మన ప్రభువు వైపు చూద్దాం, ఆయన వైపే చూడండి. అనారోగ్యంతో మన మధ్యలో ఉన్నారు, మీరు ఏ పరిస్థితుల మధ్య ఉన్నారు, నీ చేతిలో చిల్లిగా లేకపోయినా, నీ శరీరం అంతా అనారోగ్యంతో ఉన్నా, ఒకవేళ మనుషులందరూ నిన్ను దృఢీకరించి నువ్వు మంచి చేసినప్పుడు గ్రహించవచ్చు, నువ్వు పాపం చేసినందుకు గ్రహించవచ్చు, నువ్వు పాపం అయినా ఆయన దగ్గరికి రా, ఆయన నీకు క్షమాపణ చేయబడి. లోకమంతా కూర్చోబడిన పాపిని కూడా ఆయన అంగీకరించిన దేవుడే. ఆయన దగ్గరికి రండి. ఒకే ఈ వర్తమానం చెప్పేది అంతే. వర్తమానం అంటే మరేదో కాదు. వర్తమానం అంటే ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ గాడ్. యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షతయే ఈ కాలం యొక్క వర్తమానం. శతాధిపతికుల ప్రత్యక్షత. ఆయన మాట పలికితే చాలు రోగం పోతుంది. ఆయన నా ఇంటికి కూడా రావాల్సిన అవసరం లేదు. ఆయన మాటలోనే అధికారం ఉన్నది. ఆయన మాట మీద, ఆయన మాటకి రోగం మీద అధికారం ఉన్నది. ఆయన మాటకి మరణం మీద అధికారం ఉన్నదని శతాధిపతి వాళ్ళ కళ్ళ ముందే, శిష్యుల కళ్ళ ముందే దేవుడు యేసు ప్రభువు ఆ సముద్రాన్ని గద్దించినప్పుడు అలలాగిపోయింది, తుఫాను ఆగిపోయింది, అది మిక్కిలి నిమ్మడమైంది. కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఈయన ఎవరో, ఇది గాలియు సముద్రము లోబడుతున్నాయని ఆశ్చర్యపడ్డారు. కానీ ఈయనే మనిషి కుమారుడై ఉన్నాడు, ఈయనే దేవుని కుమారుడై ఉన్నాడు, ఈయనే సృష్టికర్త అయి ఉన్నాడు అనే గ్రహింపు ఇంకా వాళ్ళకి రాలంటే సమయం పట్టింది. కానీ ఆ ప్రత్యక్షతని శతాధిపతి చాలా త్వరగా కనుక్కోలేదు. ఈరోజు నువ్వు నేను చేయాల్సింది. ప్రవక్త అంటున్నాడు ఆయన మన మధ్య ఉన్నాడని నువ్వు గ్రహించాలి. మొదటిగా ఆయన నీ దగ్గర ఉన్నాడని నువ్వు గ్రహించాలి. ఆయన ఒక వర్తమానంలో అంటాడు, ఇంగ్లీష్ ప్రజెన్స్ సరే వర్తమానంలో ప్రవక్త ఏమంటాడంటే, కీర్తన గ్రంథం 16 కీర్తన 8వ వచనం దావీదు చెప్పాడు, నా ప్రభువుని ఎల్లప్పుడూ నా ఎదుట నేను ఉంచుకుని ఉన్నాడు. దట్స్ ఎ గుడ్ థింగ్ టు డూ. మనం ఎప్పుడు చేయాల్సిన మంచి పని ఏంటంటే మన కన్నుల ఎదుట ఎల్లప్పుడూ ప్రభు ఉండాలి. మన గురి ఎవరై ఉండాలి? ప్రభు అయి ఉండాలి. మనం ఒక స్పోర్ట్స్ స్టార్ వేసిన డ్రెస్ వేయాలని గురి మనం కలిగి ఉండకూడదు. ఒక సేవకుడు వేసిన డ్రెస్ వేయాలని గురి మనం కలిగి ఉండకూడదు. మన గురి ప్రభు అయి ఉండాలి. ఆయన అంటున్నాడు, ప్రవక్త చెప్తున్నాడు, మరలా చెప్తున్నాడు ఈ వచనాన్ని. కీర్తన గ్రంథం 16 కీర్తన 8వ వచనం, ఐ హ్యావ్ సెట్ ద లార్డ్ బిఫోర్ మీ. నేను ప్రభుని ఎల్లప్పుడూ నా ముందు పెట్టుకుంటున్నాను. సో హీ కుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ అబౌట్ హిమ్. హీ వాంటెడ్ టు బి కాన్షియస్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. దేవుని ఎల్లప్పుడూ దాడిని ఎందుకు ముందు పెట్టుకున్నాడంటే దాని వలన ఆయనకి ఇంకా కన్ఫ్యూజ్ కాడు, గందరగోళం చెందడు. ఈరోజు మన జీవితంలో ఎప్పుడు కన్ఫ్యూజనే, ఇది చేయాలా అది చేయాలా అనే కన్ఫ్యూజన్తో మనం ప్రతి సాగిపోతుంది. ఎందుకు కన్ఫ్యూజన్ అంటే మన ముందు ప్రభువు లేడు. ప్రభు మన ముందు ఉన్నాడనుకోండి, లోకాన్ని పక్కన పెట్టినప్పుడు మనం ఏ పని చేయాలనే ఒక స్థిరమైన నిశ్చయతని, నిర్ణయానికి మనం రాగలం. మనం ప్రభువులకు దగ్గర పెట్టినప్పుడు మనం గ్రహించేది ఏంటంటే మనం ఆయన సన్నిధిలో ఉన్నాం. మనం ఎక్కడున్నామంటే ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నాం. కాబట్టి దావీదు చెప్తున్నాడు, ఐ హావ్ సెట్ ద లార్డ్ ఆల్వేస్ బిఫోర్ మై ఫేస్. ఎల్లప్పుడూ నా ముక్కు ఎదుట ప్రభువుని పెట్టుకున్నాను. వుడెంట్ ఇట్ బి ఎ గుడ్ లెసన్ ఫర్ ఆల్ ఆఫ్ us టునైట్? ఈ రాత్రి అది మనందరికీ మంచి పాఠం కాదా? సెట్ ద లార్డ్ బిఫోర్ అవర్ ఫేస్ సో వి విల్ బి కాన్షియస్ ఆఫ్ ప్రెజెన్స్. ఎల్లప్పుడూ ప్రభువుని మనం ఎదుట పెట్టినప్పుడు ఆయన సన్నిధిలో మనం ఉన్నామనే ధైర్యాన్ని మనం కలిగి, ఆయన కనబడడు లోకానికి. ఆయన లోకానికి నువ్వు శ్రమను వచ్చి ఉంటావు. లోకం నిన్ను చూస్తుంటే నీ శ్రమను చూస్తుంది. కానీ నువ్వు వాటి మధ్య నీ ఎదుట ప్రభు ఉన్నప్పుడు, ఆ ప్రభు నీ మధ్య ఉన్నాడని తెలిసినప్పుడు, ఆయన సన్నిధి నీ మధ్యకు వచ్చినప్పుడు అది ఎవరికి కనపడదు, కానీ అది నీకు మాత్రమే కనపడదు. ఆయన సన్నిధిని గుర్తించగానే నీ క్రియలు మారిపోతాయి, నీ పరిస్థితులు మారిపోతాయి, నీ పద్ధతులు మారిపోతాయి. ఆయన సన్నిధిని గుర్తి
నిజంగానే నీ నీ పద్ధతులు మారిపోతాయి. ప్రవక్త అన్నాడు, పుట్టి హిమ్ ఫస్ట్ బిఫోర్ ఆయన్ని మొదటిగా ఆయన్ని ఎదురు పెట్టి. ఎందుకు పెట్టాలి ఆయన్ని? దెన్ యూ వోంట్ సిన్ when you are realizing that constantly you are in the presence of God. ఎంత అలరచిల్లరగా చేసే పిల్లలైనా ఇంట్లో తండ్రి ఉన్నాడని తెలిసాడు అనుకోండి, వాళ్ళు అల్లరి చేస్తారా? తండ్రి లేనప్పుడు అల్లరి చేస్తాం. కానీ ఆయన అవతల గదిలో ఉన్నాడు అనుకోండి, వాడు ఈ గదిలో ఉన్నట్టు తండ్రి, అరే బాబు నాన్న ఇంట్లో ఉన్నాడు జరిగితే దెబ్బలు తగ్గితే గ్రహించుకుందనుకోండి, వాడికి ఆ చెడ్డ పని చెడ్డోడు. అంటే ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నావని గ్రహించగలిగితే పాపి కూడా పరిశుద్ధుడిగా మారుతాడు. నేనంతే చెప్తాను, ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీరు అవిశ్వాసులు మారాలనుకుంటారు. మారాల్సిన అవిశ్వాసం కాదు, విశ్వాసం మారాలి. మీరు నిజంగా ఇక్కడ దేవుడు ఉన్నాడు అన్నట్టుగా నువ్వు ప్రవర్తిస్తే అప్పుడు వాడు కూడా ఇక్కడ దేవుడు ఉన్నాడని గ్రహిస్తాడు. నువ్వేమో నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు అనుకో, వాడికి అది అర్థం కాదు. నువ్వే మాట్లాడుతున్నావు అంటే వాడు కూడా మాట్లాడవచ్చు అనుకో. నువ్వే అటు ఇటు తిరుగుతున్నావు అనుకోండి, వాడు కూడా తిరగొచ్చు అనుకుంటాడు. నువ్వు పద్ధతిగా పాటిస్తావు ఉంటే తిరిగే వాడు కూడా ఆలోచిస్తాడు, నేను 2 సార్లు బయటకు వచ్చాను, ఇంతమందిలో ఏ ఒక్కరు కదలలేదు, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటున్నారు, అంటే నేను అలా చేయకూడదు అనే గ్రహింపుకు వాడు వస్తాడు. అర్థమవుతుందండి? దేవుని సన్నిధిలో ఉందని నువ్వు అనుకుంటే కాదు, నిజంగా దేవుని సన్నిధి ఇక్కడ ఉంటే నీ ప్రవర్తన మారిపోతుంది. వెన్ యూ రియలైజ్ గాడ్స్ అరౌండ్, యూ వాచ్ వాట్ యూ సే. దేవుడు నీ పక్కన ఉన్నాడని నీకు తెలిస్తే అప్పుడు నీ నోట్లో నుంచి మాటలు ఎలా వస్తాయో నువ్వు గమనించుకోవాలి. చెడ్డగా మాట్లాడేవాడు కూడా దేవుని సన్నిధికి రాగానే మంచిగా, ఇప్పుడు ఎమ్మెల్యే గారిని తిట్టేవాడు కూడా కొంతమంది అంటారు ఆడంతా ఈడంతా డ్యామ్ జోన్ తీసుకెళ్ళి, కానీ ఎమ్మెల్యే గారు అక్కడ అయ్యా తమరయ్యా నమస్కారం అయ్యా అంటారు. ఎందుకని? ఆయన లేనప్పుడు మాట్లాడటం వేరు, ఆయన ఎదుటికి వచ్చేసరికి మాట్లాడటం లేదు. దేవుని సన్నిధి కూడా అంతే. అందుకే దావీదు గుళ్ళో ఉన్నప్పుడు దేవుడు లేడు ఆయనకి, ఆయన ఎక్కడున్నా ఎల్లప్పుడూ దేవుడు ఆయన ఎదుర్కొన్నాడు. అందుకే ఎల్లప్పుడూ దావీదు ఎలా ప్రవర్తించాడంటే ఒక గొప్ప వ్యక్తిగా ప్రవర్తించాడు, దేవుడు కలిగిన వ్యక్తిగా ప్రవర్తించాడు. ఈరోజు నువ్వు నేను కూడా ఆ క్షణాలు జంగిసాల కర్ర అయినటువంటి ఆ శిలువ మీద ఏలాడుతున్న యేసుని మనం గ్రహిస్తూ ఉంటే మన చుట్టూ అనుకూలమైన పరిస్థితులు లేకపోయినా వాటన్నిటి మధ్య యేసు యొక్క పోలికగా ఈ లోకంలో మనం కనబడతాం. గ్రామం టైగరు అలాంటి పరిస్థితులు లేవు, ఉంది. పరిస్థితులు లేని మధ్య ప్రభువుని నీ గురిగా పెట్టు, ఆయన నీ కనులు ఎదుటి పెట్టుకో, ఆయన నీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ గొప్ప కార్యాన్ని మనం గమనిస్తాం. దావీదు అంటున్నాడు, ఐ హ్యావ్ సెట్ ద లార్డ్ బిఫోర్ మీ, దట్స్ ఎ గుడ్ థింగ్ టు డూ. కాబట్టి కానీ కొటేషన్స్ ఉన్నాయి కానీ నేను ఎంతవరకు ఆపేస్తున్నాను, కానీ ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. అదేంటంటే ఎల్లప్పుడూ ప్రభువుని నా ఎదుట ఎల్లప్పుడూ ప్రభువుని నా గురిగా నేను పెట్టుకున్నాను. నా ఎదుట ఒక గురి ఉన్నది, ఆ గురి ఎత్తబడుతుంది. ఈరోజు వధువు ఎదుటి గురి ఏంటండి? ఎత్తబడతారు. ఆ ఎత్తబడుట ఎప్పుడు సాగుతుందంటే యేసు వైపు చూస్తూనే చేయాలి పనులు. నువ్వు దేవునిలో నడపడం ప్రారంభించినప్పుడు నీకు అనేక సమస్యలు ఎదురు, అప్పుడు యేసునే చూస్తా ఉంటే నువ్వు అలిసిపోవు. అనేక సార్లు నువ్వు మేలు చేసిన వాడిని కీడు చేసినప్పుడు నీ మనసు చేదుగా మారిపోతుంది. కానీ ప్రభువుని చూస్తూ ఉంటే నీకు ఎంతమంది కీడు చేసినా నీ మనసు ఆనందాన్ని కలిగి ఉంటుంది, అది మాధుర్యతనే కలిగి ఉంటుంది, అది ప్రేమని కలిగి ఉంటుంది. ద్వేషాన్ని చూపాల్సిన పరిస్థితుల్లో కూడా ఒక క్రైస్తవుడు ప్రేమని ఎలా చూపిస్తాడు? అది ఎలా సాధ్యం? అది ఎలా సాధ్యం అంటే కన్నుల ఎదుట ప్రభువుని పెట్టుకున్న వాడికి మాత్రమే. ఆ చిన్నారి జంగిసాల కర్ర అయినటువంటి ఆ శిలువ మీద వేలాడిన ఆ పరిపూర్ణ మానవుడైన యేసు క్రీస్తుని ఎవరైతే తన గురిగా పెట్టుకుంటాడో వాడి జీవితంలో ఉన్న ప్రతి లోటు సరిచేయబడుతుంది. ఆ వ్యక్తి పరిపూర్ణలోకి వస్తాడు. అప్పుడు ఎత్తబడుటనే గురిని సాధిస్తాడు. సాధించమనే భయం మనకు లేదు, ఎందుకంటే మన నావికుడు నాయకుడు మన గమ్యము 3 ఒక్కటే, ఆయనే ప్రభువు. కాబట్టి యేసు వైపు చూసుకుని ముందుకు సాగు. అలాగే కుటుంబం కూడా యేసు వైపు చూసుకుని ముందుకు సాగండి. అప్పుడు మీ జీవితంలో ఎన్నడూ మీరు అలసిపోరు, ఎన్నడూ కూడా మీ మనసు చేదుగా మారదు, ఎన్నడూ కూడా మీరు వెనక్కి వెళ్ళరు కానీ
మీరు తప్పకుండా ఆ గురిని సాధిస్తారు. ఆయన ఎలా లోకాన్ని జయించి ఆయన తండ్రి కుడిపార్శ్వం మీద ఆశీనుడయ్యారో మీరు కూడా మీ సమస్యలను జయించి ఆ దేవుని కుడిపార్శ్వం మీరు ఆశీర్వదై ఉంటారు. అనేక మందికి మీరు సాక్షులుగా ఉంటారు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుభవించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలవంచండి, ప్రార్థన చేస్తున్నాం. బహున్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువాని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువాని వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఆయన దావీదు అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువుని నా ఎదుట నేను ఉంచుకొని ఉంటాను. అవును ప్రభువా, నాయన మేము యేసు వైపు నేను చూడాలని నువ్వు ప్రభు ద్వారా నువ్వు మాట్లాడావు ప్రభువా. ఉదయ కాలంలో మేము మాట్లాడావు తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా అలా ఎల్లప్పుడూ నిన్ను తమ కన్నుల ఎదుట ఉంచుకున్నటువంటి దావీదుని గురించి, యాకోబుని గురించి మేము ధ్యానం చేయడానికి నువ్వు కృప చూపావు తండ్రి. ఆ చెనాలు జంగిస్తాన కర్ర నాయన అసాధ్యమైన కార్యాలు యాకోబు జీవితంలో జరిగేటట్టు చేసింది నాయన. ఈ రోజు ఆ చెనాలు జంగిస్తాన కర్ర మరెవరో కాదు కానీ కల్వరి శిలువలో చేర్చబడిన మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు ప్రభువా. నిన్ను మేము చూసినప్పుడు తండ్రి మా పరిస్థితులన్నిటికీ అంటే వ్యతిరేకంగా నాయన నీ పరిపూర్ణతలకు మేము రాగలను ప్రభువా. అలాంటి పరిపూర్ణతలకు వచ్చే ప్రతిపెట్టి మీరు అనుమతించండి. అలాగే ఇప్పుడు ఏర్పాటు చేసిన సహోదరి మాతా గారిని వాళ్ళ కుమార్తెను మీరు దీవించండి ప్రభువా. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. ఆ కుటుంబం ఎల్లప్పుడూ కూడా వారు తమ కన్నుల ఎదుట నిన్ను పెట్టుకుని ప్రభువా నిన్నే గురిగా కలిగి ప్రభువా నీ వైపు చూస్తూ నీ విశ్వాస